అస్మద్గురుభ్యో నమః. కంచిపీఠం మకాం ఆనంద తాండవపురంలో ఉన్నన్ని రోజులు స్వామివారు చేసే చంద్రమౌళీశ్వర పూజకు ఉపయోగించే పాలను తీసుకుని పీఠం దగ్గర పూజ జరిగే చోట ఉంచడం ఒక భక్తుని యొక్క బాధ్యత. మహాస్వామివారు ఆయనకిచ్చినటువంటి మహాభాగ్యం అది. ఒకరోజు ఉదయం మహాస్వామివారు తొట్టెలో కాళ్ళు పెట్టి చిన్నపిల్లాడిలా నీటిలో ఆడుకుంటున్నారు. కొద్ది దూరంలో కొంతమంది అందరూ ఉన్నారు, భక్తులంతా కూడా. అంతలో ఒకళ్ళు పాలు తీసుకుని వచ్చారు. సంఘటనలోకి వెళ్ళబోయే ముందు మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాస్వామివారు అడిగారు, ఎందుకోసం ఆ పాలు అని. అభిషేకం కోసం అని చెప్పారు. సరే, అక్కడ పెట్టన్నారు మహాస్వామివారు. కొంతసేపు తర్వాత మహాస్వామివారు పైకి లేచారు. హఠాత్తుగా ఒక పిల్లవాడు ఆ పాల పాత్రను చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే, ఈ పక్కనున్నటువంటి భక్తుడికి ఆ చిన్న పిల్లవాడి మీద ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఎందుకంటే పాల పాత్ర తీసుకునే బాధ్యత ఆ భక్తుడిది కాబట్టి. వేరే వాళ్ళు తీసుకుంటే ఎలా ఊరుకుంటాడు? ఊరుకోడు కదా. ఆ పాల పాత్ర ఇటువ్వు, లేకపోతే ఇవాళ నీ కథ ముగుస్తుంది, మర్యాదగా ఇవ్వు అంటూ ఆ చిన్నపిల్లాడితో పోట్లాడాడు. కానీ ఆ చిన్నపిల్లాడు ఆ భక్తుని యొక్క మాటలు విననట్లుగా మెట్లు ఎక్కుతున్నాడు ఆ పాలపాత్రతో సహా. మహాస్వామివారి యొక్క పాదుకలలో ఏదో ఇబ్బంది కలిగినట్టుగా అయ్యి వాటిని వదిలేశారు. మహాస్వామివారు ఈ భక్తుడితో చెప్పారు, ఆ పాదుకల్ని తీసుకురా అని. సరే, ఆ పాదుకల్ని చేత్తో పట్టుకున్నారు. కానీ పాలపాత్రను ఇతను పట్టుకోలేదన్న కోపం తగ్గలేదన్నమాట. వెంటనే చిన్నపిల్లాడితోటి ఆ చిన్నపిల్లాడికి మాత్రమే వినపడేలాగా, మఠంలోకి రా, నిన్ను కొడతాను, నా చెప్పుతో కొడతాను అని అన్నాడు. లోపలికి వెళ్ళగానే పాదుకలు కింద పెట్టమని చెప్పి మహాస్వామివారు అన్నారు. మహాస్వామివారు వాటిని ధరించి లోపలికి వెళ్ళిపోయారు. ఈ భక్తుడికి వచ్చిన కోపం తీర్చుకోవాలని చెప్పి ఆ పిల్లవాడిని చెడమడ వాయించేశాడు. సాయంత్రం మహాస్వామివారు ఇంటి వసారాలో కూర్చున్నారు. ఒక 10-20 మంది భక్తులు మహాస్వామివారి చుట్టూ నిలబడి ఉన్నారు. ఈరోజు పాదుకలా అనే దాని మీద మాట్లాడతాను అని మహాస్వామివారు అన్నారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మహాస్వామివారు అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉండేవారు. కానీ ఇలా ఎప్పుడూ కూడా ఫలానా విషయం కోసం చెప్తున్నాను అన్న విషయాన్ని మాత్రం చెప్పేవారు కాదు. మామూలుగా వైదిక విషయాలు, జ్ఞానం గురించి విషయాలు, తత్వబోధ, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు, కానీ ఎప్పుడూ కూడా ఫలానా విషయం చెబుతున్నాను అని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. నందిగ్రామంలో పట్టాభిషేకం వేటికి జరిగిందో మీకు తెలుసా అని అడిగారు మహాస్వామివారు. పాదుకలకే జరిగింది అని చెప్పారు ఆయన. మామూలుగా కాళ్ళకు వేసుకునే వాటిని చెప్పులు అంటారు. చెప్పులంటే కేవలం పాదరక్షలంతే. కానీ సన్యాసులు వేసుకునే వాటిని మాత్రం పాదుకలు అంటారు. భరతుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదుకలను సింహాసనం మీద ఉంచి పాలాభిషేకం చేశాడు. మరి ఏది గొప్పది, పాదుకలా? ఈ విషయాలన్నీ చెప్పి వారి మాటలను గోవిందనామ సంకీర్తనతో హఠాత్తుగా ముగించేశారు. ఎవరో చెర్నాకోలుతో గట్టిగా కొట్టినట్టుగా ఆ భక్తుడికి అనిపించింది వారి మాటలు విన్నాక. అప్పుడు అనుకున్నాడనమాట ఆ భక్తుడు, అయ్యయ్యో, నేను ఎంతటి పాపిని! మహాస్వామివారు ఎంతో అమూల్యమైనటువంటి వారి పాదుకలను మొయ్యమని నాకు ఇచ్చారు. నిజంగా వాటి వల్ల వారికి ఏమీ ఇబ్బంది కలగలేదు. కానీ నాకు ఆ పాదుకలను పట్టుకుండే భాగ్యాన్ని కలిగించడానికే మహాస్వామి అలా చేశారు. నేనేమో పిచ్చి కోపంతో పాలపాత్ర తీసేసుకున్నాడన్న చెప్పి కోపంతో ఆ చిన్నపిల్లవాడిని బాగా కొట్టాను. అయ్యయ్యో, తప్పు చేశాను. నాకు కలిగిన భాగ్యం అప్పుడు అర్థం అవ్వలేదు. మహాస్వామివారు నా కళ్ళుని అజ్ఞానంతో కప్పేశారు, నాకు అర్థం అవ్వకుండా అంటూ చాలా బాధపడ్డాడు. ఇప్పటికి మహాస్వామివారి యొక్క మాటల వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను ఎంతటి పాపం చేశాను అని చెప్పి ఇప్పటికీ కూడా ఆ సంఘటనను తలుచుకుంటూ ఏడుస్తాడు ఆ భక్తుడు. అందుచేత పాలు గొప్పవే, కానీ సన్యాసులు వేసుకునేటటువంటి పాదుకలు శ్రీరామచంద్రమూర్తికి ఉన్నటువంటి పాదుకా విశేషంలాగా ఎంతో మహిమాన్వితమైనవి. అందుకని ఎప్పుడైనా సరే ఒక
సాధువు కానీ సన్యాసి కానీ సర్వసంగ పరిత్యాగి కానీ వేసుకున్న పాదుకలను మన చేత్తో ముట్టుకోవడం అంటే అది మన పూర్వజన్మ సుకృత భాగ్య విశేషం అన్నమాట. అది పరమాచార్య స్వామివారు మనకి సంఘటనతో చెప్పారు. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.